ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కూడా చరిత్ర పుటల్లోంచి వైదొలిగి తెలంగాణకే పరిమితమైంది. ఏపీలో నవ్యాంధ్ర రాజధాని ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. మరోవైపు ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకున్న సమస్యలు ఇప్పటికీ నానుతూనే ఉన్నాయి. అయితే వీటిని పరిష్కరించేందుకే ఇటీవల కేంద్ర హోంశాఖ పావులు కదిపింది. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులను పిలిపించుకుని మార్చిలో భేటీ అయింది. ఈ క్రమంలోనే పలు ప్రాజెక్టులకు ఇటీవల హోంశాఖ పచ్చజెండా ఊపింది. వీటిలో అమరావతి, హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే సహా తెలంగాణలోని శ్రీశైలం, హైదరాబాద్ రహదారి వంటి కీలక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మిగిలిన కీలకమైన షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని ఉమ్మడి ఆస్తుల విభజన, అప్పుల పంపకం వంటివి కొలిక్కి రావాల్సి ఉంది. ఇక వీటిపైన కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది. పరిష్కరించేందుకు ప్రయత్నాలను చేస్తున్నట్లుగా తెలిపింది. అయితే ఇది కేంద్రంతో ముడిపడిన వ్యవహారమే అయినప్పటికీ ఇరు రాష్ట్రాలు ఒక సమ్మతికి రావాల్సి ఉంటుంది. ముందుగా తామే ఏది కోరుకుంటున్నామో తేల్చుకుంటే వాటి ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకుని రేఖలు గీసి అప్పగించి చేతులు దులుపుకుంటోంది. కానీ ఈ దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికీ కార్యాచరణ ప్రారంభించలేదు. గతేడాది జూలైలో ఉరుములు లేని పిడుగు మాదిరిగా ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్లు ప్రజాభవన్లో భేటీ అయ్యారు. దీంతో విభజన సమస్యలు కొలిక్కి వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ రాలేదు. అదే సమయంలో మంత్రి బత్తి విక్రమార్క నేతృత్వంలో పయ్యావుల కేశవ్ తదితరులతో మంత్రుల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ అజలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రమే కదిలిన ముఖ్యమంత్రుల స్థాయిలో ఒక సంపూర్ణ అవగాహనకు రాకపోతే రేపు కేంద్రం కూడా ఏమీ చేసే పరిస్థితి లేదు. సో దీనిని గ్రహించి వచ్చిన అవకాశం వినియోగించుకుంటే బెటర్ అంటున్నారు పరిశీలకులు.